హాయ్ ఫ్రెండ్స్, మా మ్యాక్స్ కి చుండ్రు ఎక్కువగా ఉంది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము. మేము రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న షాంపూ అవి చూపించాము. కానీ డాక్టర్ గారు ఇవి వాడొద్దు, వేరేది వాడమన్నారు. చూడండి చుండ్రు ఎంత ఎక్కువగా ఉందో. చుండ్రు ప్లస్ ఆ చుండ్రు వల్ల ఏమో స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా అయింది వాడికి. వేరే షాంపూ రాశారు. ఇవి మేము ఇంతకు ముందు యూజ్ చేస్తున్న షాంపూస్. కండిషనింగ్ డాగ్ అండ్ క్యాట్ షాంపూ అని ఒకటి ఉంది. తర్వాత నిట్లిక్స్ యాంటీ టిక్ అండ్ యాంటీ ఫ్రీ షాంపూ ఇవి యూజ్ చేస్తున్నాం. డాక్టర్ ఇవి యూజ్ చేయొద్దు అని చెప్పి వేరే షాంపూ రాశారు. అది ఇదేనండి. మీలో ఎవరికైనా డాగ్స్ కనుక సేమ్ ఇలాగే ఉంటే ఒకసారి దీన్ని ఫోటో తీసుకొని ఈ షాంపూ యూజ్ చేసి చూడండి. దీన్ని బాడీకి ఒక 5 మినిట్స్ రాసేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాష్ చేయమని చెప్పారు. ఇప్పుడు మన మన పప్పీకి మ్యాక్స్ గాడికి ఒకసారి బాతింగ్ చేపించి మీకు చూపిస్తాను. మ్యాక్స్ గాడికి ఆల్రెడీ బాతింగ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు షాంపూ వాడికి వేసేసి చూద్దాం ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది. దాని తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది కూడా ఒకసారి చూద్దాము. మ్యాక్సీ మ్యాక్సీ ఈరోజు నువ్వు రిలీవ్ అయిపోతావు లేరా, బాగా రిలీఫ్ వస్తుంది నీకు. ఈ బాతింగ్ చేసిన తర్వాత నీకున్న మొత్తం చుండ్రు మొత్తం పోయిద్ది, నువ్వు ఫ్రీ అయిపోతావు. ఆల్రెడీ వీడికి ఇంజక్షన్ కూడా చేశారు. ఇది మొత్తం ర్యాషెస్ వచ్చి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మొత్తం ఇంజక్షన్ కూడా చేశారు. అది కూడా క్యూర్ అయిపోయింది, మ్యాక్సిమం దాదాపు క్యూర్ అయింది. వీడికి 45 డేస్ వ్యాక్సినేషన్ ఇంకా వేయలేదండి, వేయాలి. డాక్టర్ చూసి అన్ని ఒకేసారి వద్దు, 1 బై 1 చేద్దామని అన్నారు. చూడండి షాంపూ ఈ విధంగా బాగా బాడీకి మొత్తం తగిలించాలి. తగిలించి కాసేపు వదిలేస్తే దాని యొక్క ఎఫెక్ట్ కి ఆ చుండ్రు అనేది పోయి తగ్గిద్ది. సో మీ పప్పీస్ కూడా సేమ్ ఇలాగే ఉన్నట్టయితే మీరు కూడా కంపల్సరీ నేను చూపించిన షాంపూని వాడండి. లేదా మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది అని చూపించిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీకు సజెస్ట్ చేసింది తీసుకొని యూజ్ చేయండి. అవి అయితే పాపం మనకు చెప్పుకోలేవు కదా, నోరు తెరిచి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాయి. ఇదైతే బాగా ఇచ్చింగ్ వచ్చేసి ఎప్పుడు ఇదే పని. మేము గమనించడం కొద్దిగా లేట్ అయింది, 1 డే లేట్ అయింది. సో మేము చూసిన వెంటనే దీన్ని ఆటోమేటిక్ తీసుకుపోయి డాక్టర్ దగ్గర చూపించి దానికి తగిన షాంపూలు అవన్నీ తీసుకొని వచ్చాము. చూడండి నీట్ గా ఈ విధంగా బాగా బాడీ మొత్తం కొంచెం ఓపికగా చేయాలండి. కాకపోతే ఏదో అర్జెంట్ గా చేసేయాలి అని అర్జెంట్ పనులు పెట్టుకోవద్దు. ఎందుకంటే అవి నోరు తెచ్చి చెప్పలేవు కదా, మనమే దానికి ఉన్న ప్రాబ్లం ఏందనేది కనుక్కొని చేయాలి. మీలో చాలా మంది పెట్ లవర్స్ ఉంటారు. పెట్ లవర్స్ అందరూ మనం ఇష్టంగా పెట్స్ ని తీసుకొచ్చుకొని పెంచుకుంటాం ఇంట్లో మనిషిలాగా. సో ఖచ్చితంగా దాని మీద మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. ఇదిగోండి నీట్ గా తలకి ఎక్కడెక్కడైతే చుండ్రు ఉందో ప్రతి ఒక్క చోట ఆ పప్పికి ఏం చేయాలంటే ఆ షాంపూ రాసి బాగా నీట్ గా రుద్ది ఒక 5 మినిట్స్ అయితే ఉంచమన్నాడు డాక్టర్. సో మనం అయితే వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది యాక్చువల్గా షార్ట్ వీడియో చేయాలనుకున్నాం, కానీ లాంగ్ వీడియో అయినా ఇబ్బంది లేదు. మ్యాక్సీ వీడైతే రాత్రిపూట అసలు కింద పడుకోవడం మానేశాడు. ఖచ్చితంగా వీడిని తీసుకొని పైన మా దగ్గర పడుకోబెడితేనే మంచం మీద పడుకుంటున్నాడు. మా పిల్లల మంచం మీద కానీ మా మంచం మీద కానీ వచ్చి ఇక్కడ మాత్రం పడుకుంటున్నాడు. కింద అయితే అసలు పడుకోవడం అలవాటే మానేశాడు. సో ఇచ్చుండ్రు ఉండడం వల్ల మళ్ళీ కొంచెం అదేమన్నా మన తెలియకుండా నోట్లోకి వెళ్ళిపోవడం, ముక్కులోకి వెళ్ళిపోయి బాడీలోకి వెళ్ళిపోవడం ఇలాగేమైనా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మేమైతే పూర్తిగా దీన్ని కేర్ చేయాలనుకున్నాం. ఎందుకంటే కింద పడుకుంటే కూడా కొంచెం ప్రాబ్లమే వాడికైతే. కానీ మనం చూస్తే మీ దగ్గర ఎవరి దగ్గరైనా కానీ పెట్స్ పెంచుతూ ఉంటే మీరు కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి వీడికి ఏం చేయాలి. వీడు బాగా కొరకడం అయితే బాగా చేస్తున్నాడండి. అడిగితే ఈ పళ్ళు కొంచెం ఎప్పుడే ఫ్రెష్ గా వస్తున్నాయి కదా, పళ్ళు అవి కొంచెం ఇచ్చింగ్ గా ఉంటాయి, జిల్జిల్గా ఉంటాయి. సో అది కొరుకుతా ఉంటుంది, అది కామన్ అంటున్నారు. కాకపోతే ఒక్కోసారి కొంచెం గట్టిగా బయట చేస్తుంది. పిల్లలు కొంచెం దానివల్ల గట్టిగా బయట అయిపోతుంది, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎవరైనా దానికి ఏదైనా వేరే సజెషన్ ఏమైనా చెప్తే అది చేస్తాం. దానికోసం ఒక బోన్ కూడా తీసుకొచ్చాము, 2 బోన్స్. సరే ఆ బోన్స్ కొరకకుండా మనుషులే కొరుకుతా ఉంది అదేమో. దానికేమో రియల్ బోన్ కావాలి, నాకు ఆ బోన్ వద్దు అన్నట్టుగా చేస్తా ఉంది. ఎలా మ్యాక్సీ కొంచెం ఫ్రెష్ గా ఉన్నారా నీకు? ఇంకా బాడీకి బాగా రాయమని చెప్పాలి. కొంచెం లైట్ గా వాటర్ వేసి వాటర్ మీద కొంచెం లైట్ గా రబ్ చేయి. అప్పుడు ఇంకొంచెం కఫ్ బాగా వస్తుంది. దానికి ఏదైనా స్కిన్ కొన్ని ఇది ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళే విధంగా దాన్ని చేత్తో అలా అనటం వల్ల బాడీ మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇచ్చింగ్ ఏదైనా ఉంటే పోయిద్దిలే నాన్న. ఇప్పుడు ఈ రోజుతో దీనికి ఉన్న ప్రాబ్లం అంతా క్యూర్ అయిపోతుంది.
అయిపోగానే ఒక 5 మినిట్స్ తర్వాత నీకోసం బాల్స్ కూడా వేసి వాటర్ రెడీ చేసాం, వామ్ వాటర్. ఈ వామ్ వాటర్లో నువ్వు బాతింగ్ చేద్దు. చేసిన తర్వాత నీకు డ్రై చేద్దాము. డ్రై చేసిన తర్వాత నువ్వు హ్యాపీగా ఆడుకుందు. ఓకేనా మ్యాక్సీ? మ్యాక్సీ మ్యాక్సీ చెప్పాను కదండి, ఒక 5 మినిట్స్ అయితే మనం బాగా ఇది చేయాలి. లేదంటే కొంచెం అది వచ్చింది కదా నొరగా, ఈ విధంగా వచ్చిన తర్వాతనే వదిలేయాలి. అంతేగాని మనకేదో చేతుల నొప్పులను లేకపోతే ఇంకోటనో దానికి బాతింగ్ చేయకూడదు. కింద వైపు కూడా చేయాలి మొత్తం, దానికి బాడీ మొత్తం. కాళ్ళకి నువ్వు ఇది చేయలేదు చూడు, కాళ్ళకు కూడా కొంచెం రాసే, ఒకవేళ అక్కడ ఎక్కడైనా ఉన్నా సరే అది కవర్ అయిపోతుంది. మ్యాక్సీ మ్యాక్సీ చూడు, నీ వీడియో చూస్తున్నారు అందరు, హాయ్ చెప్పు అందరికి. నీ వీడియో చూస్తున్న వాళ్ళందరికి హాయ్ చెప్పు. మ్యాక్సీ మ్యాక్సీ కొద్దిగా ఫ్రీగా ఉందరా ఇప్పుడు నీకు? అప్పుడే రిలీఫ్ రాదుగా. అవును, నీట్ గా ఇంకొంచెం సేపు ఇచ్చేద్దాము. ఇక చాలే జోయా, కొంచెం వాటర్ తీసి కానీ మళ్ళీ వాడికి చలి పుడుతుందేమో. కానీ ఇంకా వాటర్లో దించేవాడిని, వాటర్లో దించు. మ్యాక్సీ సబ్స్క్రైబర్స్ అందరు చూస్తున్నారా నిన్ను? వాళ్ళందరికీ చెప్పు, వాళ్ళందరికీ హాయ్ చెప్పు, వాళ్ళందరికీ బాయ్ చెప్పు. ఇది కొద్దిగా లాంగ్ వీడియో వచ్చింది ఫ్రెండ్స్, కొంత ఓపిక చూడండి. మీ పప్పికి కూడా ఇలాగ ఏదైనా ఉంటే చేపించండి బాతింగ్. సరే మ్యాక్సీ, అబ్బా అయిపోయాడు, ఫ్రెష్ అయిపోయాడు. ముంచండి వాడిని నీళ్ళలో, ముంచండి బాగా, ఏం కాదు ముంచండి ఒకసారి. అది అది వెరీ గుడ్. బాడీలో ఉన్నదంతా పోవాల. దాని మీద కొంచెం రఫ్ చేయండి అట్లా స్కిన్ మీద. అలా రఫ్ చేస్తే ఏదైనా ఉంటే చుండ్రు బయటకు వచ్చేస్తుంది, పూర్తిగా పోతుంది. మ్యాక్సీ భయపడబాగా, ఆడుకోరా మ్యాక్సీ. నువ్వు రెగ్యులర్ గా ఆడుకోవాలి మ్యాక్సీ. నువ్వు వాటర్లో అలవాటు అవ్వాలి, భయపడకూడదు. అందరం ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు అలవాటు పడితేనే నీకు, ఎందుకంటే నీ స్కిన్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ అదంతా పోవాలి పూర్తిగా. కాబట్టి నువ్వు భయపడకుండా వాటర్ని అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న పిల్లలు నీ వీడియో చూస్తూ ఉంటారా, ఏమంటారు వాళ్ళు? మ్యాక్స్కి భయం, మ్యాక్స్ చాలా భయపడిపోతాడు అంటారా? అలా వద్దు. ఇగో నీ బ్రదర్ చూడు, వీడు ఎట్టున్నాడు చూడు. హాయ్, అయిపోయింది బాతింగ్ ఫినిష్ గా వచ్చింది. చాలా జోయా, సరిపోతుందా? వాటర్తో కొంచెం అలా జగ్గుతోనే వాటర్ పోయిరా వాడి మీద. దాన్ని వాటర్లోనే ఉంచి బకెట్లోనే ఒక జగ్గు తీసుకొని వాటర్ వాడి మీద పోయి. మెయిన్ గా ఏంటంటే మనం కూలింగ్ మామూలుగా వామ్ వాటర్ డాగ్స్ పప్పీస్ కి చాలా మందికి తెలుసు, కొద్దిగా ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్తున్నాను. దానికి చల్లనీళ్ళు అయితే పోయొద్దండి, చల్లనీళ్ళు పోతే అది చాలా ఇబ్బంది పడిపోతుంది, చలికి అవి ఉండలేవు కదా. సో వామ్ వాటర్, మళ్ళీ ఓవర్ హీట్ ఉన్న వాటర్ కూడా పోయొద్దు. ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుందా చూడండి, బ్లాక్ డాట్స్, ఇవ్వండి స్కిన్ ఇన్ఫెక్షన్ అయింది దానికి. ఇప్పుడైతే కనిపిస్తుంది మీకు, వాటర్ లో ఇదైంది కాబట్టి హెయిర్ అంతా పక్కకు జరుపుకోవడం వల్ల ఇప్పుడు కనిపిస్తుంది దానికి. వామ్ వాటర్ వేయడం వల్ల అది ఉంటుంది. అదే కనుక మీరు నార్మల్ వాటర్ పోసినా, కూలింగ్ వాటర్ పోసినా సరే అది అసలు ఒక్క సెకండ్ కూడా ఉండదు దాంట్లో, నీళ్ళలోంచి చలికి ఇదైపోయి బయటకు వచ్చేస్తుంది. సో వామ్ వాటరే వేయాలండి దీనికి ఎప్పుడైనా సరే పప్పీకి. ఇక అది ఆడుకోవడానికి మా పిల్లలు ఏంటంటే బాల్స్ ఉన్నాయి, బాల్స్ పెట్టేసి బాల్స్ తో ఆడిపిస్తూ స్నానం చేస్తారు. రెడీ చేసేసావురా? హలో పోరా, మంచి క్లాత్ తీసుకొని నీట్ గా తుడు చలికి. అది క్లాత్ తీసుకోలేదా? ముందే తీసుకోవాలి, పప్పి దగ్గర కూర్చున్నప్పుడు అన్ని తీసుకోవాలి. ఎందుకంటే చలి కదా, బయట ఓపెన్ దాంట్లో ఉన్నాం మనం. కొంచెం వెనక్కండి రా, దాని మొహం అంత ముందుకు తీసుకుని రావట్లేదు, కొంచెం వెనక్కి పెట్టు. ఇగో లాంగ్ వీడియోస్ చేయాలని డాన్సర్స్ కూడా వచ్చేసారు ఆల్రెడీ. లక్కీ రెడీ అయిపోయాడు, ఫయాజ్ కొద్దిగా ఇట్లా పెట్టుకో. లక్కీ, ఫయాజ్, హ్యాపీ, సాలేహా అందరు డాన్సర్స్ రెడీ అయిపోయారు. ఈ రోజు దానికి సంబంధించిన వీడియోస్ చేద్దాం మనం. ఫస్ట్ మ్యాక్స్ గారికి ఈరోజు స్నానం చేయించేసామంటే వాడికి ఫీడింగ్ పెట్టేస్తే వాడు తినేస్తాడు, తినేసి మ్యాక్స్ గారు రెస్ట్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనం లైవ్ కూడా, చాలా మంది లైవ్ అడిగారు, లైవ్ కూడా పెట్టేద్దాము. ఓకే అండి, ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసిన తర్వాత పెడదాం. చలికి వణుకుతా ఉన్నాడు. ఇది మొత్తం అయిపోయినాక వీడిని క్లీన్ చేసి డ్రై చేసినాక వీడిని ఎలా ఉన్నాడో మీకు ఫైనల్ గా ఎలా వచ్చాడో చూపిస్తాను. బాయ్. చూడండి ఫ్రెండ్స్, చూడండి బాతింగ్ చేసిన తర్వాత ఎంత ఉందో.
అసలు తెలియకుండానే ఉంది. వీడి హెయిర్ కి ఎక్కువ హెయిర్ కదా, ఆ హెయిర్ కి తెలియకుండానే చాలా చుండ్రు వచ్చింది. చూద్దాం వీడు కొంచెం రిలాక్స్ అవుతాడా లేదా అనేది ఈ రోజు చూద్దాము. చూడండి ఫ్రెండ్, మా మ్యాక్స్ కి డ్రై చేస్తున్నాము హెయిర్ మొత్తము. బాగా చలికి వణుకుతున్నాడు చల్లగా ఉండడంతో. వాడికి మొత్తం డ్రై చేసి కోమ్ తో వాడి హెయిర్ ని కూడా ట్రిమ్ చేస్తున్నాం నీట్ గా. కానీ నాన్న స్పీడ్ గా చేయి నాన్న, చలికి వణుకుతా ఉన్నాడు. కింద వైపు లెగ్స్ కూడా పట్టుకో, లెగ్స్ కూడా పట్టుకొని కొంచెం రివర్స్ తిప్పండి. టిఫిన్స్ తీరా, అక్కడ తీరా టిఫిన్స్ తీ. హీట్ వస్తుందా? హీట్ వస్తుందా? మామూలు ఎక్కువేనా లేదా? మ్యాక్సీ ఇదిగో నానా, వేడిగా ఉంది కదా. ఇక మా వాడు చెప్తున్నాడు ఆల్రెడీ, ఇంతకు ముందు వీడి దగ్గర వచ్చే స్మెల్ కూడా రావట్లేదంట. షాంపూ బాగుంది, సో ఇక కొంచెం బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. లేదంటే మన దగ్గర దానికి బాడీ స్ప్రే ఉండే స్మెల్ ఉంది కదా, అది బెటరా హ్యాపీ? అది బాడీకి మనం తీసుకొచ్చున్నాం కదా, దానికి పర్ఫ్యూమ్ ఒకటి, అది అప్లై చేయి, అప్పుడు కూడా బాగుంటుంది. ఇంకేం లేదు, వీడికి ఇప్పుడు ఫీడింగ్ పెట్టాం అనుకో, తినడం పడుకోవడం ఇంక అంతే వాడు. ఓకేనా మ్యాక్సీ? బాగుందా? హాట్ అయ్యి రావట్లేదు కదా ఇంతకేమి? కొంచెం వస్తుంటే దూరం పెడతాను. కొంచెం వాడు హెయిట్ చేసి హోమ్ తీసుకో, హోమ్ తీసుకొని హోమ్ ఒక స్ట్రైట్ చేసి. మావాడు పెద్దోడికి మ్యాథ్స్ గడ్ అంటే భలే ఇష్టం. పెద్దోడికి చిన్నోడికి అందరికి మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం. కాకపోతే మా పెద్ద బాబుకి అయితే మాత్రం మ్యాథ్స్ గడ్ అంటే భలే ప్రాణం. మేము ఒకవేళ ఏదైనా వేరేది తినకూడదు కొంచెం కింద పడేసినా సరే మా గొడవకు వస్తాడు. ఎందుకు పెడతారు, మ్యాథ్స్ ఉంది కదా మీకు ఇదే పని అని చెప్పి తిడతాడు మమ్మల్ని. ఇవ్వండి, ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాడు, పూర్తిగా డ్రై చేసాం వీడిని. ఫ్రెష్ అయిపోయాడు, హెయిర్ కొద్దిగా స్ట్రైట్నింగ్ చేసి వీడి కోసం ఒక బాడీ పర్ఫ్యూమ్ లాంటిది ఒకటి తెచ్చున్నాము. వాడి దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా స్మెల్ రావడానికి కోసం అది కూడా ఇప్పుడు వాడికి అప్లై చేసేస్తాము. ఇక వాడికి ఫీడింగ్ చేసాం అనుకోండి, వాడు పడుకుంటాడు. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే వీడియో ప్రజెంట్ వీడికైతే మొత్తం చేసాము. వీడికి ఉన్న చుండ్రు మొత్తం మాక్సిమం 95% పోయింది. 5% అక్కడక్కడ ఉంది. ఇప్పుడు కోమ్తో చేసినప్పుడు లైట్ గా ఉంటే వస్తుంది. మాక్సిమం అనుకుందాం ఒక 2-3 సిట్టింగ్ లో అయినా సరే వీడికి ఆ చుండ్రు మొత్తం పోయి వీడు ప్రశాంతంగా ఉందాం అనుకుందాము. ఎవరైతే మ్యాక్స్ గారి వీడియోస్ చూస్తారో వాళ్ళందరూ ఈ లాంగ్ వీడియోను కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పెట్ లవర్స్, మెయిన్ గా పెట్ లవర్స్, మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి, మేము తీసుకుంటాము. బాయ్ అండి, బాయ్.